Very good morning, 5th class students. This is M. Shekhar sir. Today class మరి దగ్గరగా ఒక 4 రోజుల నుంచి నేను మీ క్లాసులు పంపించడం లేదు. నాకు ఎగ్జామ్స్ ఉండటం వల్ల పంపించడం కుదరలేదు. మరి ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ అయిపోయినాయి. నాకు మొన్న సాటర్డే రోజున అయిపోయాయి. మళ్ళీ ఈ రోజు నుంచి కంటిన్యూగా నేను క్లాసులు పెడతాను. మీరు ఏ రోజు కూడా మిస్ అవ్వద్దు, ఓకేనా? ఎందుకంటే మనకి మ్యాథ్స్ అనేది చాలా హ్యాపీగా జరుగుతుంది. చాలా చిన్న ప్రాబ్లం, ఒక్కోసారి మనం లాజికల్ కూడా ఆలోచించాలి. మన మ్యాథ్స్ మనకి అర్థమైన భాషలోనే మన బ్రెయిన్ యూజ్ చేసి ఆలోచించేటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఇచ్చాడు. మీరు ఎటువంటి ఇబ్బంది పడుకోకుండా చక్కగా మ్యాథ్స్ క్లాస్ ఎంజాయ్ చేస్తూ రోజు రాయండి. కష్టంగా ఫీల్ అవ్వకోకుండా ఇష్టంగా ఫీల్ అవ్వండి, ఓకేనా? నిజమేనా? చేస్తారా? సరే, మీరందరూ చేస్తున్నారు, చాలా హ్యాపీగా వింటున్నారు అనుకుంటున్నాను. ఈరోజు క్లాస్ వచ్చేసి ఈ పేజీ నెంబర్తో పలాని చెప్తానమ్మా, కొంచెం లైన్లో ఉండండి. పేజీ నెంబర్ 28. పేజీ నెంబర్ 28. సో టుడే క్లాస్ 23. See here, మీకు పైన 4 డయాగ్రామ్స్ ఉన్నాయి, ఓకేనా? ఎస్టిమేట్ ద కెపాసిటీ ఆఫ్ ఈచ్ కంటైనర్. నాన్న కంటైనర్ అంటే మీరు ఎప్పుడన్నా పెద్ద లారీలు చూసినప్పుడు కానీ, లేదంటే కనుక మిల్క్ ట్యాంకర్స్ కానీ, ఆయిల్ ట్యాంకర్లు కానీ పెద్ద లోడ్లు వెళ్తూ ఉంటాయి, వాటిని మనం కంటైనర్స్ అంటాం. సో చిన్న వాటిలో కూడా కొన్ని కంటైనర్స్ అంటాం, కానీ కంటైనర్స్ అంటే ఎక్కువ పెద్ద కెపాసిటీ ఎక్కువ పట్టేటువంటి వాటిని మనం ఏమంటామంటే కంటైనర్స్ అంటాం. అంటే ఈ చిన్న కంటైనర్స్ అని, ఈ 4 అని కూడా చిన్న కంటైనర్స్. ఆయిల్ డ్రమ్ము, వాటర్ బాటిల్, జగ్, ఇవన్నీ కూడా చిన్న కంటైనర్స్. అయితే ఇక్కడ మీరు ఎస్టిమేట్ అంటే జాగ్రత్త. ఎస్టిమేట్ అంటే జస్ట్ మనం ఆలోచించాలి ఎంత ఉండొచ్చు అని, ఓకేనా? జస్ట్ మనకు ఆలోచన విధానం కొంచెం మెరుగుపరచుకోవడానికి మనం ఉపయోగించేటువంటి పదం ఏంటంటే ఎస్టిమేట్ అంటే. ఎస్టిమేట్ అంటే ఆలోచించి చెప్పటం అని, లేదంటే మన ఊహ ఏ విధంగా ఉంటుందో దాని గురించి కూడా చెప్పటం అని. తర్వాత కెపాసిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజు ఒక కేజీ మంచి నూనె పట్టేటువంటి వాటర్ బాటిల్ ఉంది అనుకున్నా. అక్కడ మీకు వాటర్ డబ్బా కనపడుతుంది నాన్న, అక్కడ వాటర్ బాటిల్ ఉంది, అక్కడ క్యాప్ పక్కన బాటిల్ పక్కన ఉందా? సో అక్కడ కనపడుతుంది కదా, కనపడిందా? ఓకే. ఆ వాటర్ బాటిల్ కెపాసిటీ 1 లీటర్ అనుకుందాం, ఓకేనా? దాంట్లో 2 లీటర్లు ఆయిల్ పోసామనుకో, మంచి నూనె కానీ ఆయిల్ కానీ ఏదైనా పోసామనుకో, దాని కెపాసిటీ ఎంత? 1 లీటరే. కానీ ఎన్ని లీటర్లు పోయాలి? 2 లీటర్స్ పోయాలి, ఓకేనా? మరి దాని కెపాసిటీ ఎంత? 1 లీటర్. అంటే కెపాసిటీ అంటే అది పట్టేటువంటి సామర్థ్యం అని, ఓకేనా? ఇప్పుడు సపోజ్ మీరు రోజుకి ఒక 2 ప్లేట్స్ భోజనం చేస్తున్నారు, పొద్దున్నే అంటే మధ్యాహ్నం, రాత్రి. అంటే మీ కెపాసిటీ ఎంత అంటే డైలీ మీరు తీసుకునేటువంటి డైట్లో మీ కెపాసిటీ అంటే 2 ప్లేట్స్ అంటాం, ఓకేనా? నాకు అర్థమైందా? కెపాసిటీ అంటే దాంట్లో అంటే ఏదైనా ఒక వస్తువులో మనం పట్టించేంత ఏదైనా పదార్థాన్ని మనం ఎంత అయితే పడుతుందో దాని కెపాసిటీ అంటారు, ఓకేనా? ఈ కెపాసిటీ అనే పదాన్ని మనం దేనికి పడితే దానికి వాడకూడదు నాన్న. మనకి 3 రకాలు ఉంటాయి. 3 డైమెన్షనల్ ఫిగర్స్ అని ఉంటాయి. ఆ 3 డైమెన్షనల్ ఫిగర్లో 3 టైప్స్ ఉంటాయి. టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్ అని ఉంటుంది. అంటే వాల్యూమ్ అంటే గ్యాస్ సిలిండర్లు కానీ, ఆయిల్ కానీ, మిల్క్ కానీ, వాటర్ కానీ, ఇలాగా లిక్విడ్కి సంబంధించిన వాటిని మనం ఏమంటాం అంటే వాల్యూమ్ అంటాం. అంటే వాల్యూమ్కి ఇంకో పేరు ఏంటంటే కెపాసిటీ అంటాం, ఓకేనా? నా కెపాసిటీ అర్థమైంది. ఇప్పుడు అంటే ఈ పాట్లో ఎన్ని లీటర్లు పట్టవచ్చు, అంటే ఈ లోపల ఎంత ఆయిల్ ఉండొచ్చు, ఈ వాటర్లో డబ్బాలో ఎంత ఆయిల్ ఉండొచ్చు, వీటి గురించి మనం ఎస్టిమేషన్ వేసుకుని చెప్పాలి. దాని కెపాసిటీ ఎంత ఎస్టిమేషన్ వేసుకుని చెప్పాలి. కెపాసిటీ అంటే దాని యొక్క వాల్యూమ్ అని ఎంత పడుతుందని. ఎస్టిమేషన్ అంటే మనం నార్మల్గా ఉజ్జాయింపుగా వేసి మనం కనుక్కోవటం అని. చూద్దాం. ఫస్ట్ ఇది ఆయిల్ డ్రమ్ ఉంది కదా, మామగారు వాళ్ళ మనవరాలు సంథింగ్ ఎవరు ఉన్నారు కదా, మనకు అది అంత అవసరం లేదు. సో ఈ ఆయిల్ డ్రమ్లో వచ్చేసి నన్ను చూడండి ఒకసారి, నేను ఇక్కడ రాస్తున్నాను.
1 లీటర్ అంటే 1000 ml అంటాం. ఎంఎల్ అంటే మిల్లీ లీటర్లు అని. మీరు ఈ పదం చాలా సందర్భాల్లో వినుంటారు. మీరు మీ మమ్మీ గారు కానీ మీ అక్కగారు కానీ లేదా మీ డాడీ గారు కానీ కొట్టుగాడికి వెళ్ళి మంచి నూనె తీసుకురామన్నారు అనుకోండి, ఒక 50 గ్రాములు అంటారు కదా, 50 గ్రాములు మంచి నూనె తీసుకుంటారా, 100 గ్రాములు మంచి నూనె తీసుకుంటారా అంటారు. నన్ను అర్థమైందా? దీన్ని గ్రామ్స్ అనొచ్చు. ఏదంటే 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు ఓకే, అది గ్రామ్స్ అంటున్నాను, మళ్ళీ అది సాలిడ్లోకి వెళ్ళిపోతుంది. ఎంఎల్ అనుకోండి, ఇది ఎంఎల్ అంటే మిల్లీ లీటర్ అని, అంటే 1 లీటర్ ఈజ్ ఈక్వల్ 1000 ml. మీరు కొట్టుకాడికి వెళ్ళినప్పుడు 50 గ్రాములు 100 గ్రాములు అని ఎన్నుంటారు. 100 గ్రాములు 50 గ్రాములు, పావు కేజీ, అర కేజీ ఇలాగ అంటూ ఉంటాం. మరి 100 గ్రాములు 50 గ్రాములు అంటే కేజీలో చిన్నయే కదా. ఓకే, మరి ఈ డ్రమ్ము తీసుకున్నాం అనుకో, ఈ డ్రమ్ములో మినిమం ఎంత ఆయిల్ పట్టిద్ది? 3 లీటర్ ఆయిల్ పట్టిద్దా? 300 ml పట్టిద్దా? 30 లీటర్ పట్టిద్దా? 3 లీటర్స్ అనుకో, ఇదిగో ఈ డబ్బా ఉందా, లేదంటే మీకు అక్కడ కనపడుతుందా డబ్బా? ఆ డబ్బాతో అది 1 లీటర్ అనుకుందాం, ఆ డబ్బా 1 లీటర్ అనుకుందాం. అలాంటి డబ్బాలతో 3 డబ్బాలు ఈ డబ్బాలో పోతే ఇది నిండిపోద్దా? 3 లీటర్ ఉండిద్ది. ఇది ఎక్కువే ఉండిద్దా? 3 లీటర్ కంటే ఎక్కువే ఉండేది. అంటే ఈ ఆప్షన్ కాదు. 300 ml, 1 లీటర్ అంటేనే 1000 ml, మళ్ళీ 300 ml అంటే 500 కంటే తక్కువే కదా. సో ఇది కూడా కాదు. ఇంకోటి ఏంటి మనకి 30 ml, 30 లీటర్ అంటే 30 లీటర్లు ఉండొచ్చు ఇది. ఓకేనా? సో మన ఎస్టిమేషన్ వేసి జస్ట్ ఇలాగ సింపుల్గా టిక్ కొట్టి సరిపోద్ది. లేదంటే దీనికి రౌండ్ చుట్టినా పర్లేదు, లేదంటే దీని పక్కన 30 L అని రాసినా పర్లేదు. నెక్స్ట్ కుండ, భలేగా ఉంది కదా కుండ. గప్పుకిన చేయి జారింది అనుకోండి, డామ్ అని పగిలిపోద్ది. అప్పుడు అనవసరంగా మన పేరెంట్స్ మన తిడతారు. ఓకేనా? ఇక్కడ మనం కుండను పగలగొట్టే విషయం కాదు, ఈ కుండలో ఎంత వాటర్ పట్టిద్ది అని అడుగుతుండు. 10 లీటర్ల, 100 లీటర్ల, 1 లీటర్ అంటే ఈ డబ్బా. మరి ఈ డబ్బాతో దీంట్లో పోతే నిండిపోద్దా? కొద్దిగా ఉండేది అంటే నిండిపోదు, కొద్దిగా ఉండేది కాబట్టి 1 లీటర్ కాదు. 100 లీటర్లు, 100 లీటర్లు పట్టిద్దా? మన ఇంటికాడ బకెట్లు ఉంటాయి తెలిసిన, బకెట్లు కానీ బిందెలు కానీ ఇలాగ ఉంటాయి. వాటి యొక్క కెపాసిటీ వచ్చేసి, అంటే నాకు తెలిసి వాటి యొక్క కెపాసిటీ వచ్చేసి 30 లీటర్స్ నుంచి 40 లీటర్స్ మధ్యలో ఉంటాయి. లేదంటే 25 లీటర్స్ నుంచి, లేదంటే 20 లీటర్స్ నుంచి 40 లీటర్స్ మధ్యలో ఉంటాయి. అంటే కుండ అయినా, బిందె అయినా, ఇంకా వాటర్ డబ్బా ఏదైనా సరే, మనం మినరల్ వాటర్ తీసుకున్న డబ్బా ఏదైనా సరే, దాని కెపాసిటీ వచ్చేసి 20 నుంచి మ్యాక్సిమం 30 లోపే అంటాం. అధికమైతే 40 దాకా ఉంటాయి. ఓకేనా? మరి ఈ కుండలో 100 లీటర్లు పట్టిద్దా? ఎక్కువైపోద్ది. సో 100 లీటర్ కాదు. సో మన దీంట్లోకి వచ్చేసి 10 లీటర్లు మనం పెట్టడానికి అవకాశం ఉంది. 10 లీటర్లు పోయొచ్చు. నెక్స్ట్ వాటర్ డబ్బా వచ్చేసి చూడండి సార్, కొంతమంది చిన్న డబ్బాలు తీసుకొచ్చుకుంటారు కదా సార్, కొంతమంది పెద్ద డబ్బాలు తీసుకొచ్చామంటే, అవును చిన్న డబ్బాలు ఉంటాయి, పెద్ద డబ్బాలు ఉంటాయి, ఇంకా పెద్దవి ఉంటాయి. మరి ఈ వాటర్ డబ్బాలో 5 లీటర్లు పట్టిద్దా? పట్టదు, ఎక్కువైపోద్ది. 500 ml అంటే 1000 ml అంటే 1 లీటరు, 500 ml అంటే హాఫ్ లీటరు. సో హాఫ్ లీటర్ కొంచెం ఎస్టిమేషన్ అయ్యొచ్చు. ఓకే సార్. 50 ml అంటే నేను తెలిసిన, కొట్టుగాడికి వెళ్ళినప్పుడు ఎంత నూనె పోతారు, డబ్బాలు కొంచెమే పోతారు. మరి ఇది 50 ml ఉండిద్దా, 5 లీటర్లు ఉండిద్దా, 500 అంటే ఇది హాఫ్ లీటర్ ఉండిద్ది. 1/2 లీటర్ల బాటిల్ ఉంటాయి. ఓకేనా? ఓకే. ఇది నెక్స్ట్ వచ్చేసి జగ్గు. ఈ జగ్గు మీరు పెడతారా? చక్కగా మనం పెళ్ళిళ్ళు, మ్యారేజ్ ఫంక్షన్ల దగ్గర, అప్పుడెప్పుడు ఏదైనా ఫంక్షన్ల దగ్గర అక్కడ జగ్గులతో మనం ఉపయోగించి నీళ్ళు పోస్తారు. ఓకేనా? ఇప్పుడు అంటే అన్ని బకెట్లలో గ్లాసులు ముంచి పోతున్నా, కానీ ఒకప్పుడైతే చక్కగా జగ్గులతో మంచినీళ్ళు పోసేవాళ్ళు. మరి ఇప్పుడు అది లేదు కదా. మరి ఈ జగ్గులు ఎన్ని లీటర్లు పట్టవచ్చు? 750 ml. 750 ml అంటే 1000 కంటే తక్కువే కదా. అంటే 250 ml అంటే పావు లీటర్ అంటాం. 250, నన్ను ఒకసారి వినండి. 1000 ml అంటే లీటరే కదా. 1000లో సగం ఎంత? 500 ml. 500 ml అంటే 1/2 లీటరు, హాఫ్ లీటర్ అంటాం. ఆ 500లో మళ్ళీ సగం ఎంత? హాఫ్ ఎంత? 250. 250 అంటే పావు లీటర్ అంటాం. ఓకేనా? 1/4 లీటర్ అంటాం, కానీ మనం పావు లీటర్ అంటాం. ఓకేనా? ఇక్కడ ఈ జగ్గులో 370 అంటే
దీంట్లో సగం 500 ప్లస్ 250 అంటే అర లీటర్ ప్లస్ పావు లీటర్ పట్టిద్దా దీంట్లో వాటర్ చెప్పలేము, పట్టొచ్చాం. తర్వాత 75 ml, చిన్న ఎంఎల్ అంటే కొద్దిగా 100 గ్రాముల కంటే తక్కువ, 7.5 లీటర్స్ 7.5 లీటర్లు పట్టిద్ది అంట దీంట్లో. ఈ బాటిల్ ఎన్ని పట్టింది? 10 లీటర్లు పట్టింది అనుకున్న హైయెస్ట్ కెపాసిటీ. మరి దీంట్లో 7.5 పట్టిద్దా 700 ml పట్టిద్దా? సో కన్ఫ్యూజ్గా ఉంది కదా. మీ ఎస్టిమేషన్ ప్రకారం ఇది కరెక్టా అంటే లీటర్ దగ్గరకు ఉండిద్దా, ఇది కరెక్టా మీరు పెట్టండి హోంవర్క్. ఓకేనా? ఓకే, నేను చెప్తాను మీకు, మీరు ఏం కంగారు పడవద్దు, నేను చెప్తాను, కాకపోతే మీరు ట్రై చేయండి. ఓకేనా? కెపాసిటీ అంటే ఏంటి? ఇంతకీ దాంట్లో పట్టేటువంటి వాటర్ ఎంత, దాంట్లో పట్టే ఆయిల్ ఎంత, అంటే దాని యొక్క పరిమాణం అంటారు. మనం తెలుగులో పరిమాణం అంటారు, ఇంగ్లీష్లో కెపాసిటీ కానీ వాల్యూమ్ కానీ అంటాం. ఓకే, ఇంగ్లీష్లో కెపాసిటీ అంటాం, తెలుగులో పరిమాణం అంటాం, అలాగే మ్యాథ్స్లో వాల్యూమ్ అంటాం. ఓకేనా? దాంట్లో ఎంత పట్టిద్దో మీరు కనుక్కోవాలి. ఒకటో హోంవర్క్ చేయండి. థ్యాంక్ యూ.